నల్గొండలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే మొత్తం ఓట్లు సంబంధించి మాత్రం 20,888 ఓట్లుండగా 18,888 ఓట్లు పోలైనట్లు కూడా అధికారులు ఇప్పటికే అధికారికంగా చెప్పారు. దాంతో ఇప్పుడు ఆ ఓట్లకు సంబంధించి అన్ని కూడా 14 టేబుల్లో 50 బిండల్ చొప్పున వాటిని బిండలు కట్టడం ఇప్పటి వరకు కూడా పూర్తయింది. ఇప్పుడు ఇప్పుడే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మరో 10-15 నిమిషాల్లో మొదటి ప్రాధాన్యత ఓటింగ్కు సంబంధించి అప్డేట్స్ కూడా రానున్నాయి. మొత్తానికి మాత్రము ఇది చాలా ఉత్కంఠగా కనిపిస్తుంది. ఈసారి మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఎవరో వాళ్ళకి గెలుపు సంబంధించిన బయటపడుతుందని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మాత్రము కొంత టఫ్ గానే ఉందని కూడా తెలుస్తుంది. ఇంకా రెండవ ప్రాధాన్యత ఓటుకు పోయే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే కనుక అయితే మాత్రము ఏదైతే మొత్తము డీటెయిల్స్ కి సంబంధించి ఎవరైతే ఓటమికి సంబంధించి మాత్రము కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రము నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాలు, ఇక కొత్తగా ఏర్పడ్డ జిల్లాలతో పోలిస్తే 12 జిల్లాలకు సంబంధించి ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రము ఇప్పటికే పూర్తిగా చూస్తే మాత్రము పోటీలో మాత్రం 3 ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి గతంలో చేసిన ఎమ్మెల్సీగా చేసిన పూల రవీందర్, ఇక రెండో అభ్యర్థి యూటీఎఫ్ నుంచి నరసింహారెడ్డి, ఇక సర్వోత్తం రెడ్డి, చంద్రమోహన్ కూడా వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా యూటీఎఫ్ నుంచి నరసింహారెడ్డి, టీఎస్పీఆర్టీయూ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ పూల రవీందర్ కు మధ్య పోటీ కూడా ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు గతంలో చేసిన అభివృద్ధి పూల రవీందర్ వివరిస్తూ ఏదైతే జీవోలు ఉపాధ్యాయుల కోసం చేసిన కృషి కావచ్చు, వాళ్ళు తెచ్చిన జీవోలు కావచ్చు, వాళ్ళ కోసం చేసిన పనులు కావచ్చు వివరిస్తూ మొన్నటి వరకు ప్రచారం చేశాడు. ఇక యూటీఎఫ్ నుంచి కూడా సమస్యల మీద పోరాడమని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇక సర్వోత్తం రెడ్డి ముందు నుంచి కూడా పూల రవీందర్ టీఎస్పీఆర్టీయూలోనే అధ్యక్షునిగా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు. లాస్ట్ మినిట్ లో తను పోటీకి దిగి పోటీ చేయడంతో కొంత పీఆర్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక డీయూగా చేసిన చంద్రమోహన్ కూడా 3 జిల్లాల్లో కొంత ఉపాధ్యాయులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన కూడా పోటీలో ఉండడంతో కొంత ఓట్లు చీలే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే మాత్రం ఈ 4 మధ్య పోటీ ఉంటే మొత్తం అభ్యర్థులు 9 మంది ఉన్నారు. ఆ 9 మందిలో ఈ 4 ప్రధానంగా ఉంటే ఇందులో మాత్రం ఇద్దరికే ప్రధానంగా కూడా పోటీ ఉన్నట్లు కూడా ఇప్పటికే మనకు కొంచెం స్పష్టత మాత్రం వచ్చినట్లని అనుకోవచ్చు. రెహనా, మొత్తానికి ఇంకా మరికొద్ది సేపట్లో మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. 14 టేబుళ్లలో 1000 ఓట్ల చొప్పున 18,888 ఓట్లు ఉన్నాయి. దాన్ని కౌంటింగ్ చేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తేలకపోతే రెండవ ప్రాధాన్యత ఓటుకి వెళ్తారు. దాంతో కొంత అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% వచ్చి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళని గెలిచిన అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారు. కానీ ఇక్కడ గతంలో లాస్ట్ టైం కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవలేదు, మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి వెళ్ళారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఆ తర్వాతనే గెలుపుని చేస్తారు. అది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఇంకా మనకు దీనికి సంబంధించి ఓటమికి సంబంధించి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం పోటీ ఇద్దరి మధ్య ఉందని చెప్పుకోవచ్చు. రెహనా, ఇప్పటి వరకు మాత్రం మొదటి ప్రియారిటీకి సంబంధించిన ఓట్లను లెక్కింపు కొనసాగుతుంది. మరో 10 నిమిషాల్లో అప్డేట్స్ రానున్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.